హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం ఎగ్ మ్యాగీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మొదటిగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఈ విధంగా ఒక 3 గుడ్లు వేసుకోవాలి. మనం ఒక ప్యాకెట్కి ఒక గుడ్డు చొప్పున 3 ప్యాకెట్లు తీసుకొని 3 గుడ్లు వేస్తున్నాను. మీరు కావాలంటే ఎక్స్ట్రా గుడ్లనే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇందులోనే మనం ఒక చిటికెడు ఉప్పు అలాగే ఒక చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం ముందుగానే ఎగ్ని ఫ్రై చేసి లాస్ట్లో యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎగ్స్ మనం తినేటప్పుడు మంచిగా తగులుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని ఒక కప్పులోకి తీసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులోనే మనం ఒక 1/2 కప్పు వరకు క్యారెట్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. క్యారెట్ని కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం 1 కప్పు వరకు ఉల్లిపాయలు అలాగే 1/2 కప్పు వరకు క్యాప్సికమ్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుంటూ వేగనివ్వాలి. చూడండి, వీటిని ఈ విధంగా వేయించుకున్నాక ఇందులోనే మనం కొద్దిగా కారం అలాగే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనకి మ్యాగీతో వచ్చిన మసాలాలో కూడా ఉప్పు కారం ఉంటుంది కాబట్టి కొద్దిగానే యాడ్ చేసుకోవాలి. కావాలంటే మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం ఒక గ్లాస్, 1/2 లీటర్ గ్లాస్, ఇది ఒక ప్యాకెట్ మ్యాగీకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, 3 గ్లాసుల వాటర్ యాడ్ చేశాను. ఈ విధంగా యాడ్ చేశాక ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మరిగిన తర్వాత మూత తీసుకొని చూడండి 3 ప్యాకెట్ల మ్యాగీని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, మనకి మంచిగా మ్యాగీ అంతా విడిపోయింది కదా, మంచిగా ఉడుకుతుంది. మనకి వాటర్ కూడా కరెక్ట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఇంకా మసాలా అది యాడ్ చేయలేదు, ఇంకా ఇప్పుడు యాడ్ చేస్తాం. చూడండి, ఇప్పుడు ఇందులో మనం 3 ప్యాకెట్ల వరకు మనకు అందులో వచ్చిన దాన్నే ఆ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆ మసాలా యాడ్ చేసిన తర్వాత మ్యాగీ మసాలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం అందులో కూడా ఉప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనకి ఈ మసాలాలో ఉంటుంది. ఆ తర్వాత చూసుకొని మనకి కావలిస్తే మనం ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు కూడా కంపల్సరీగా నచ్చుతుంది, డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడూ రొటీన్గా చేసే కంటే ఒకసారి ఇట్లా స్పెషల్గా చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, నేను కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేస్తున్నాను, సరిపోలేదు. మీరు కంపల్సరీగా ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది. చూడండి, మనకి ఎంతో చక్కగా టేస్టీగా ఉండే మ్యాగీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.